హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ 6th క్లాస్ అండ్ మరి 7th క్లాస్లోని ఫ్రాక్షన్స్లో అడిషన్స్ సబ్ట్రాక్షన్స్ని ఏ విధంగా చూద్దామో చిన్న ట్రిక్లో చూద్దాము. అంటే ఆటోమేటిక్గా మామూలుగా ఎల్సిఎం తీసి చేస్తూ ఉంటారు. ఎల్సిఎం తీయడం వల్ల పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఈజీగా చేయడం ఎలాగో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ 4/3 + 7/5 తీసుకున్నాము. ఇక్కడ 3కి 5కి యాక్చువల్లీ ఎల్సిఎం చేసి వేసి చేయాలి. బట్ మనము ఏ నెంబర్స్ అయినా ఉండనివ్వండి డినామినేటర్లో, దాని యొక్క ద ప్రోడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ ఈజ్ ఎల్సిఎంగా తీసేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈజీగా ప్రాబ్లం చేసేయచ్చు అనమాట. 3 × 5 వేసేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ ఇంటూ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ ప్లస్ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్. చూడండి, 4 × 5 ప్లస్ 7 × 3. సింబల్ ఏది ఉంటే అది అడిషన్ అయితే అడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్. సో 4 × 5 20 + 7 3 = 21. యాడ్ చేస్తే 41/15. నెక్స్ట్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి మార్చాల్సి ఉంటుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్ ఎలా మార్చాలి అంటే డినామినేటర్తో న్యూమరేటర్ని మనం డివిజన్ చేయాల్సి ఉంటుంది. డివిజన్ చేసినప్పుడు 15 × 2 = 30. మనకి రిమైండర్ వచ్చి 11గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోషెంట్ ఏదైతే వచ్చి ఉంటుందో దాన్ని మెన్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. హియర్ కోషెంట్ ఈజ్ 2 అండ్ ద రిమైండర్ ఈజ్ 11. రిమైండర్ని న్యూమరేటర్గా రాయాలి, డినామినేటర్ ఏమో మనకి యాజ్ యూజువల్ డినామినేటర్ అలాగే ఉంటుందన్నమాట. సో 41/15ని వీ విల్ రైట్ యాజ్ 2 × 2 11/15. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ పైన కూడా ఒక ప్రాబ్లం చూద్దాం. 5/8 - 9/10. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 8, 10 ఒక టేబుల్లో ఉన్నాయి. యాక్చువల్లీ 8కి 10కి మనం ఎల్సిఎం తీసేసి చేయొచ్చు. 2 4 జా 2 5 జా. ఇప్పుడేమో ఎల్సిఎం వచ్చి 2 × 4 × 5 అనేసి 4 5 జా 20, 22 జా 40 అని 40 ఎల్సిఎం తీసేసి మళ్ళీ దాన్ని చేయడం పిల్లలకి ఇబ్బంది అవుతుందండి. అందువల్ల ఏం చేద్దాము చెప్పాను కదా, డినామినేటర్స్ని ప్రోడక్ట్గా తీసేసుకుందాం. సో 8 × 10 అనేది మనం ఎల్సిఎంగా తీసేసుకుందాం. అలా తీసుకున్నప్పుడు ఈజీగా క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ వాడుకోవచ్చు అనమాట. 10 × 5 8 × 9 అంతే. చూద్దాం. 5 × ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్, సెకండ్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్. 5 × 10 సింబల్ ఏది ఉంటే అడిషన్ ఉంటే అడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్. నెక్స్ట్ సెకండ్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్, ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్. 9 × 8 5 10 = 50, 9 8 = 72. డినామినేటర్లో 80 ఉంది. క్యాన్సిలేషన్ చేస్తే -11/40 వస్తుంది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. మీకు ఈ చిన్న ట్రిక్ నచ్చినట్లయితే పిల్లలకి ఇలా చేయించడం వల్ల ఈజీగా చేయగలరు. ఎల్సిఎం ప్రాసెస్లో అయితే కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి స్టెప్స్ రాంగ్ వేసే ఛాన్స్ ఉంది. ఆ మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ని ఫాలో అయితే చాలా ఈజీగా చేయగలుగుతారు. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.